గారు ఒక విషయం ఏంటి లేఖలో అంశం ఏంటి? ఇవి ఎటువైపు వెళ్తాయి? హరిరామ జోగి గారు తెలుగుదేశం జనసేన బాక్కోరు నేను ఇచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని ఆయన మాట్లాడుతుంటే ముద్రగడ గారు చాలా సుదీర్ఘమైన లేఖ రాశారు. మీరు వెళ్తారంటున్నారు కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. 2019 ఎన్నికల ముందు కవాస్ సందర్భంగా కిల్లనపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కూడా కిల్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయాలని అనుకుంటున్నానండి, అయినా మీరు రాలేదు అన్న సందర్భంగా ఈయన రాసిన లేఖ. నేను ఇప్పుడు మీకు నిజంగా కుల్లాగా మాట్లాడడం మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఉంటాయి. అందులో ఒక కులనాయకుడి పేరుతో బయటకు వస్తున్న ఆ వ్యక్తి రాసిన లేఖ. ఇక నేను జోగయ్య గారు లేకంటారా, ఆయన కాపు సంక్షేమ సేనని ఓపెన్ గానే పెట్టుకున్నాడు కాపుల కోసమే. నేను కాపు కోసం ఆయన 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 ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. తన కులం అభివృద్ధి చెందాలనే యాంగిల్లో ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నాడు, తప్పులేదు. మీ ఇద్దరు నా మాట అనకపోతే అది మీ కర్మ అన్నాడు. ఎందుకు తన కులం యాంగిల్లో. కానీ ఇంకొక వ్యక్తి రాసిన లేక నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నువ్వు ఎందుకెళ్ళవు, నువ్వు ఎందుకెళ్ళవు. మా సోదరు ప్రసాద్ గారికి చెప్తున్నా, నేను ఇప్పుడు మా సోదరు ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక చట్ట బీసీ కమిషన్ మండల కమిషన్ పెట్టిన తర్వాత చైర్మన్ సంతకం లేకుండా రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించినప్పుడు నేను ఉదయం 6 గంటలు అప్పటికే పోస్ట్ పెట్టేశాను. ఉదయం 6 గంటలకు ముద్దగడ్డ పద్మనాభం గారికి ఫోన్ చేశారు. బాబా ఇక్కడ తప్పు జరుగుతుంది, చంద్రబాబు గారు చాలా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు సమీక్షలో, ఇది చల్లదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇది నిలబడదు. ఊరుకోరు అబ్బాయి, అది ఏదో ముందుకు పడింది కదా, ఒక అడుగు ముందుకు పడింది అంటాడు. ఎక్కడ పడింది? ఈ రోజు హైకోర్టులో జోగయ్య గారి పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? అక్కడ అది పెండింగ్ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో యాక్ట్ నెంబర్ 14 చేశారు. 19 ఈ చట్టం కూడా అమల్లో ద్వారా జియో నెంబర్ 45 ద్వారా అమలు కూడా పరిచారు. కాబట్టి వర్మ గారు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. వర్మ గారు వినపడుతుందా? చట్టం ద్వారా అమలు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ యాక్ట్ నెంబర్ 14/19 అంటే ఏంటి? ఈడబ్ల్యూఏ ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయండి అని జోగయ్య గారు హైకోర్టుకు వెళ్ళారు. బీసీ రిజర్వేషన్ గా ఇచ్చిన దాన్ని ఈ రోజు రద్దు చేయమని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది? అక్కడ అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది, కాబట్టి అసలు మొత్తం విత్డ్రా చేసుకుంటే పిటిషన్లని మేము పరిశీలిస్తాము అని సమాధానం పెట్టింది రాష్ట్ర హైకోర్టులో. పరిశీలిస్తారట. ఏంటి? 2 ఓడగొట్టుకుంటే పరిశీలిస్తారట. ఎందుకు నేను చెప్పలేదు? ఎస్, నేను 2019 యాక్ట్ కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ జియో కూడా వచ్చింది, అమల్లో కూడా వచ్చింది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అనేది కూడా వచ్చేసింది. కాబట్టి దానికి ఎందుకు నేను కట్టుబడి ఉండని జగన్ రెడ్డి ఎందుకు చెప్పట్ల హైకోర్టులో? కాపుల పట్ల మరి ఈ కాపుల పట్ల లేని ప్రేమ నుంచి మరి ముద్దగడ ఎందుకు లేఖ రాయడు? పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు లేఖ రాస్తాడు? నువ్వే కదా డప్పులు పట్టుకొని ఉద్యమం చేశావు కదా, మరి నువ్వు ఉద్యమం చేసి నువ్వు సాధించుకోవచ్చు నీ బీసీ రిజర్వేషన్ ని. అది అవుతున్నప్పుడు జగన్ అది చేయనంటున్నాడు. ఇది అసలు ఎందుకు అడగపో? అది అడగకుండా నువ్వు కేవలం నువ్వు ఉద్యమ నాయకుడికి ఎదిగిన వాడివి, నువ్వు కుల సంఘ నాయకుడికి ఎదిగిన వాడివి, ఒకప్పుడు రాజకీయ అందరి వాడివి. కానీ నువ్వు ఎప్పుడైతే ఉద్యమ నాయకుడిగా వచ్చావో, ఉద్యమం కోసం కుల సంఘం కోసం వచ్చావో, దానికోసం ఎందుకు మరి నీ కులం కోసం ఎందుకు అడగకు? ఈ రోజు జోగయ్య గారు హైకోర్టు రిట్ వేస్తే పిల్లులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం ఇది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్తాడు? జగన్ రెడ్డి చేస్తున్న మోసపూరిత విధానాలు, కాపుల పట్ల చేస్తున్న మోసపూరిత విధానాలు ఇవి కావా? వాటిని నువ్వు ప్రశ్నిస్తావు. పవన్ కళ్యాణ్కి అయితే ఊరికి కూర్చొని లేఖలు రాస్తావు, లేఖల మీద లేఖలు. నువ్వు వస్తాడా, నువ్వు ఎందుకు రాలేదు? నువ్వెందుకన్నావు? కులం మీద ప్రేమ ఉంటే జనసేన కుల పార్టీ కాదు, అందరు పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు. జనసేన పార్టీ, ఇది కుల పార్టీ కాదు, కాపుల పార్టీ అసలు కాదు. ఇది మీరు గమనంలో తీసుకోకుండా దానికి మీరు ఎంత ప్రయత్నించారో జరగదు. సర్వజనంలో ఆమోదిస్తున్న పార్టీ జనసేన, ఆ అంబరిల్లాలో ఎదుగుతున్న పార్టీ జనసేన. ఆ దిశగానే తీసుకోవాలనుకుంటాడు పవన్ కళ్యాణ్. రైట్, ఓకే. శాంతి ప్రసాద్ గారు,
రేటు మనతో పాటుగా పూడి తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు.